ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం. వెల్కమ్. చూసారా, మీరు చప్పట్లు కొట్టే లోపల స్వచ్ఛ భారత్ లేపేశాం కాగితాలు ఇక్కడి నుంచి. వండర్ఫుల్. సో మీకోసం ఒక అద్భుతమైన కవిత రాశాను నేను ఇవాళ. అసలే ఇవాళ స్పెషల్ డే. సినిమాలు రిలీజ్ అయ్యేది ఫ్రైడే, సమ్మర్ లో ఎండలు బాగా మండే, అందరికీ సెలవు సండే, కార్మికుల దినోత్సవం మేడే, ఎక్స్ప్రెస్ రాజాలో మీరుంటే ఎవ్రీడే ఫండే. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం కోటెత్తుతాది జనం కోసం. మండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అణువణుకుల సెగరగిలేలా. సో మేడే ఇవాళ కార్మికుల దినోత్సవం. సో ఎంతో మంది, ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది ప్రతిరోజు పనికి వెళ్తారు. అండ్ వాళ్ళందరూ అలా పనికి వెళ్తేనే మనకి ప్రతిరోజు ఇంత సంతోషంగా గడుస్తూ ఉంటుంది. సో ఆ కార్మికులు అందరి కోసం ఒక్కసారి గట్టిగా కమ్ ఆన్. సో ఇప్పుడు నేను సాధారణంగా ఏమనుకున్నానంటే ఇటొక గ్యాంగ్ సెపరేట్ అనుకున్నాను. మధ్యలో కూర్చుని నలుగురిని ఏం చేయాలో అర్థం కాదు. వీళ్ళేంటి మ్యాచ్ రెఫరీలా? అయ్యా ఆయన జరిగాడు, వెంటనే లోపల జరిగాడు, నాకు సంబంధం లేదు. నువ్వు కూడా ఎందుకంటే మంచి కొంచెం అదే ఊరి అయ్యారు వద్దు గట్టుందా కొంచెం పాపం అనవసరంగా. సో అయితే ఇటు సైడ్ ఉన్న ఇద్దరు ఇటు టీము, ఇటు సైడ్ ఉన్న టీం ఇటు టీము. ఓకే రెండు టీములు ఇక్కడ ఉన్నారు కాబట్టి సరదాగా ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎవరు చెప్తారు? హాయ్ బ్రో. ఎక్స్ అంటే క్షణం. ఎక్స్ అంటే క్షణమా? క్షణం. ఏ ఊర్లో నేర్పించారా నీకు ఎక్స్ అంటే? ఈ ఊరేనా? ఓకే. శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్న దళ వీరులకు బుద్ధి చెప్పడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి పేదలకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని కూడా త్యాగం చేసే గొప్ప వాళ్ళు మన అమరవీరులు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అది అంత మంచి స్టేట్మెంట్ ని నువ్వు ఎంత నీరసంగా చెప్పావంటే మళ్ళీ చెప్తా. ఉప్పు కబ్బరమ్మ నొక్క పోలిక నుండి అలా కాదు, అదొక మంచి పవర్ఫుల్ డైలాగ్ కాబట్టి ఫుల్ ఫీల్ తో చెప్పు. శ్రమజీవుల కష్టాన్ని దోచుకుంటున్న దళ వీరులకు బుద్ధి చెప్పడానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉండి పేదలకు సహాయం చేయడానికి తమ జీవితాన్ని కూడా త్యాగం చేస్తున్న గొప్ప వాళ్ళు మన దళ వీరులు, అమరవీరులు. ఓ సినిమా డైలాగ్ చెప్పినంత ఫీల్ తో చెప్పాలి మీరు, ఓకేనా? పి ఫర్ హాయ్ ప్రదీప్ గారు. హాయ్ అండి. పి అంటే పడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో. ఏం పర్లేదమ్మా, టెన్షన్ ఏం పడకు, టైం తీసుకో, ఒక 5 సెకండ్స్ నీ ఇష్టం. పడి పంటలు పండిస్తూ పడి పంటలు అంటే కింద పడిపోయిన పంటలు కాదమ్మా, పాడి పంటలు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశం యొక్క కన్నీటి చుక్కలు తుడుస్తూ. పాడి పంటలు పండిస్తూ మన మెల్లగా టెన్షన్ పడకుండా కళ్ళు మూసుకుని ఒకసారి చెప్పు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో. చెప్తుందమ్మా ఏది చదువు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో. పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశం యొక్క కన్నీటి చుక్కలను తుడుస్తూ మనకి 2 పూటలా కడుపు నిండా అన్నం పెట్టే అన్నదాతలే మన రైతులు. సూపర్. నిజంగా చాలా మంచి విషయం చెప్దాం అనుకున్నావు, మంచిది కదా, ఆగిపోయింది లోపల. చెప్తావమ్మా, చిరిగింది. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశం యొక్క కడుపు నింపు అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా నీవు వందనాలమ్మా.
ఇది వద్దా హలో అండి ఇది వద్దంటే ఎలాగే ఇక నీకు దండం పెడతా చూసి చదువుదల్లే నీకు దండం పెడతా చల్లే ఇంకా ఆర్ ఉంది ఈ ఉంది ఎస్ ఉంది ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త రాయి ఓం అనుకో సరే గట్టి గెలిపించుకో చూసినట్టు ఎవరికి తెలియకూడదు ఇగో నేను చెప్పినా ఎలా కాపీ కొట్టాలో పాడి పంటలను పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశ యొక్క కన్నీటి చుక్కల్ని తుడుస్తూ అరే మనకి 2 పూటలా కడుపు నిండా అన్నం పెడుతున్నా ఆ అన్నదాతే రైతు. పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో నాకేం చూస్తా చెప్పమ్మా పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరుతో మన కన్నీటితో ఈయన పెట్టే కదా ఇది చూసి చెప్పచ్చు కదా చెప్పు నన్ను చూస్తే చెప్పమ్మా ప్రదీప్ గారు ఐ లవ్ యూ అండి. అర్థమైపోయి పాడి పంటలు రాదు ఇంక పండవు పాడి పంటలు పండిస్తూ తమ చెమట నీరు ఈ వెహికల్ అక్కడ పార్క్ చెప్పు తమ చెమటని ఒక నిమిషం. పాడి పంటలను పండిస్తూ తమ చెమట నీరుతో మన దేశపు కన్నీటిని తుడుస్తూ మన కడుపులు 2 పూటలు నింపుతూ ఒక్క నిమిషం మీరు మెల్లిగా చెప్తుండండి నేను చెప్పేస్తా అమ్మా మీరు మెల్లిగా సరే చెప్తుండండి. రెడీ పాడి పంటలు పండిస్తూ తమ చెమట చుక్కలతో దేశపు ఒక కన్నీటి చుక్కలను తుడుస్తూ మనకి 2 పూటల కడుపు నిండా అన్నం పెట్టి మనకు 2 పూటల కడుపు నిండా అన్నం పెట్టి అన్నదాతలు మన రైతులు. అమ్మా వందనాలమ్మా వందనాలమ్మా బాగా వచ్చింది ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ భలే వచ్చింది సూపర్. ఇంకా ఉందా ఆర్ అంటే రక్తం 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 ధారపోస్తూ కష్టపడి పరిశ్రమల్లో పనిచేస్తూ చెమటనే శ్రమగా భావించి అందానికి ఆడంబరానికి దూరంగా ఉండే అమాయకులే ప్రదీప్ ఈ కూలి వాళ్ళు. ఈ ఫర్ ఎర్ర జెండాతో ప్రజల ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దల కొట్టి కింద చూడు ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దలు కొట్టి విప్లవం చేయి పెట్టకు నువ్వు ఇలా మళ్ళీ అనుకుంటూ కింద చూడు అంతే నువ్వు చెప్తూ ఉండమ్మా కింద నుంచి. ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దలు కొట్టి విప్లవం వర్ధిల్లాలి అంటూ తిరుగుబాటు చేసి ప్రజల మీ పేరేంటి? ఐశ్వర్య ఏం చేస్తుంటారు మీరు? ఇంటర్ కంప్లీటెడ్. సార్ బయటికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీటెక్. ఓ వావ్ మీలాగా చేద్దాం అనుకుంటున్నా. నాలాగా? మీలాగా. ఈ మాత్రం టాలెంట్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా ఈ ఫర్ ఎర్ర జెండాతో ప్రజల భయాన్ని బానిసత్వాన్ని బద్దలు కొట్టి విప్లవం వర్ధిల్లాలి అని తిరుగుబాటు చేసి ప్రజల్లో స్వాతంత్రం తేవాలని స్వాతంత్రం తెచ్చిన విప్లవ యోధులే మన అన్నలు. అయిపోతుంది. ఎస్పర్. హాయ్ ప్రదీప్. హాయ్. దిస్ ఇస్ సంగీత గారు. హలో. శ్రమజీవులు రే అనక పగలనక రెక్కలు ముక్కలు చేసి పని చేసుకొని శ్రమ కష్టం కన్నీళ్లు తప్ప ఆనందం అనే అర్థం తెలియని అభాగ్యులే ప్రదీప్ మన శ్రమజీవులు. యాక్చువల్లీ
ఎంత ఫీల్ ఉంది తెలుసా నువ్వు చెప్పిన దాంట్లో నిజంగా. థ్యాంక్ యూ. అండ్ కానీ ఆవిడ చెప్పడం ఎలా ఉందంటే శ్రమజీవులు అనమాట వాళ్ళు. అసలు ఎంత కష్టపడతారు అబ్బా. అలా కాదమ్మా, అది చాలా స్ట్రాంగ్, గట్టిగా చెప్పు, బలంగా ఇలా చెయ్యిలో పెట్టు, ఇలా అది నేను చూడక్కర్లేదు, ఇలా అని ఆ డైలాగ్ చెప్పి ఇప్పుడు చెప్పు. ఎస్ ఫర్ శ్రమజీవులు అది రేయనక పగలనక అది రెక్కలు ముక్కలు చేసి పని చేసుకొని కన్నీళ్లు తప్ప ఆనందం అనే అర్థం తెలియని అభాగ్యులే ప్రదీప్ మన శ్రమజీవులు. ఓ అది ఫీల్ అంటే సూపర్ చెప్పామా. ఇంకో ఎస్ ఫర్ హలో ప్రదీప్. హలో. ఎస్ ఫర్ సైనికుడు. అందరినీ వదిలేసి కన్న వాళ్లకు దూరంగా ఉన్న దేశాన్ని కన్న బిడ్డలా కాపాడే మొట్టమొదటి కార్మికుడు మన సైనికుడు. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. ఇప్పుడు మనందరి కోసం ఒక గెస్ట్ రాబోతున్నాడు ఎక్స్ప్రెస్ రాజా షోకి. మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే వినే పాటలు ఎక్కడో అక్కడ ఈ పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆయన పాడిన పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు. అండ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నీషియన్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఎన్నో వందల సినిమాలు, ఎన్నో అద్భుతమైన పాటలు. అలాంటి ఒక లెజెండరీ పర్సన్ ఈ రోజు మన ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడం, సరదాగా ఆయన వయసులో 20 రూపాయలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన. సో ఎంతవరకు తగ్గిస్తారో మనం కూడా చూద్దాం. ఓకే, లెట్ us వెల్కమ్ వందే మాతరం శ్రీనివాస్ గారు. పేదల పాలి తెన్నీయలో మరి తెన్నిది జండెన్నీయలో. సో వందే మాతరం గారు స్వాగతం మా ఎక్స్ప్రెస్ రాజా రాజ్యానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అది హలో నమస్కారం ఇవన్నీ ఆ సౌండ్ లోనే వస్తాయి అన్నమాట. సో వందే మాతరం గారు మాకు చాలా హ్యాపీ నిజంగా, ఎందుకంటే అటు 6 నుంచి అటు 60 వరకు మొత్తం అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు మీరు. అండ్ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ని అందించిన వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు. సో మనం చాలా ఎక్కువ సార్లు అదే ఎర్రజెండ ఎన్నియల్లో పాట వింటాం మనం. అండ్ రాములమ్మ, ఇలా ఇంకా ఎన్నో పాటలు, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటలన్నిటి గురించి మాట్లాడుతూ ఆయన చేత కనీసం ఒక్కొక్క లైన్ అయినా పాడించుకున్నాం. ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే స్కూల్ నుంచి మీకు అలవాటు ఉందా సంగీతం? యాక్చువల్ గా నాదొక ప్రత్యేకమైనటువంటి ఇది ప్రదీప్ జీ. ఎక్కడో చిన్న మారుమూల విలేజ్ లో పుట్టి నేను ఒక 75లో ఒకసారి నేను ఖమ్మం దగ్గర ఒక చిన్న 6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్ నుంచి నేను ప్రజానాట్య మండలి వాళ్ళ ఒక శిక్షణా శిబిరం జరుగుతుంటే అక్కడ నేను పార్టిసిపేట్ చేయాలి. నేను చిన్నప్పటి నుంచి పాడుతుండేవాడిని. ఎక్కడ నేర్చుకోవాలా, మామూలు పాడుతుండేవాడిని. రేడియో వినడం పాడటం. సో ఇలాంటి నేపథ్యంలో ఆ ఖమ్మంలో జరిగే ఒక శిక్షణా శిబిరానికి నేను వెళ్ళడం జరిగింది అనమాట. వెళితే నన్ను ఎవరు లోపల రానియట్లేదు. 3 days ట్రై చేశా. 3 days ట్రై చేసినా కూడా అసలు ఎవరు నన్ను లోపల రానిలేదు అనమాట. 3rd day ఒక రోజున ఒక ఆయన నన్ను గమనిస్తున్నాడు. 3 days నుంచి ఒక ఆయన గమనిస్తున్నాడు. ఎవరి కురాన్ని రాను వాళ్ళు బయటికి నెట్టేస్తున్నారు అని చెప్పేసి ఆయన 3rd day నన్ను నా వేరే బౌట్స్ తెలుసుకొని లోపల తీసుకెళ్ళి, ఏంటి అబ్బాయి ఏంటి దేని గురించి అని అంటే, ఇట్లా నేను పాడతానండి అని చెప్పేసి అంటే, నువ్వు పాడతావా అయితే అని చెప్పేసి ఆ రోజున తీసుకెళ్ళి నన్ను స్టేజ్ మీద పాడించడం జరిగింది. ఆ స్టేజ్ మీద పాడించడం అది నా జీవితంలో ఇంత మలుపు. ఇప్పుడు మీకు తెలిసే వందే మాతరం శ్రీనివాస్ లాగా ఒక రూపాంతరం చెందుతుందని ఆ రోజు నేను ఊహించలేదన్నమాట. అప్పుడు నా వయసు ఒక 13 years. 13 years కి మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళాలి, పాడాలి అని మీకు అనిపించింది. అది 3 రోజులు గెంటేసినా కూడా 3 రోజులు గెంటేసినా కూడా అక్కడే ఉండి, అంటే దాని మీద ఉన్న ఒక పెద్ద ఒక జీలు, ఒక మమకారం అనమాట. ఇది నా పాట వినిపించాలి, లేకపోతే నేను
దీంట్లో రాణించాలనే ఒక తపన ఉండేది అనమాట. ఈ తపన్ని చూసింది అన్న నల్లూరి వెంకటేశ్వర్లు గారు. ఆయన చూసి ఉండకపోతే ఇవాళ నేను ప్రపంచాన్ని తెలిసే అవకాశం లేదు. ఆయన చూసి అప్పటి నుంచి కూడా నన్ను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరే ఒంగోలులోనే ఉంచి నన్ను పెంచి ఇట్లా వందే మాత్రం శ్రీనివాస్గా ఈవెన్ సినిమాల్లో చేరడానికి కూడా ఆయన మాదాల రంగారావుతో ఆయన్ని నన్ను రికమెండ్ చేసి చిన్నప్పటి నుంచి అన్న రంగారావుతో మేము అక్కడ ఒంగోలులో ఉన్న కారణం చేత ఆ సినిమాలో అట్లా పాడించడం అట్ట మళ్ళీ నారాయణమూర్తి గారు, టి కృష్ణ గారు. సో ఈ ప్రస్థానం అంతా కూడా వాళ్ళతో ట్రావెల్ అవ్వటానికి అన్న అనేటువంటి ఒక వ్యక్తి నన్ను ఆ రోజు గుర్తించకపోతే 1975లో అంటే ఆల్మోస్ట్ 42 years బ్యాక్ ఆయన ఆ రోజు నన్ను రికగ్నైజ్ చేసి ఉండకపోతే నేను మామూలుగా ఎక్కడో ఉండేవాడిని. అట్లా అనమాట. సూపర్ సార్. అంటే వందే మాత్రం అంటే శ్రీనివాస్ గారు వందే మాత్రంగా మారింది ఆ వందే మాత్రం సినిమా వందే మాత్రం సినిమాతో. అయితే నేను ముందు స్వరాజ్యం అనే ఒక సినిమా పాడా ప్రదీప్ జీ. స్వరాజ్యం పాడాను, తర్వాత నేటి భారతం పాడాను. ఆ నేటి భారతం స్వరాజ్యం ఫస్ట్ రంగారావు ఉన్న సినిమా, అది నేటి భారతం వచ్చి టి కృష్ణ గారి సినిమా. థర్డ్ సినిమా వందే మాత్రం. సో ఈ వందే మాత్రం పాడిన తర్వాత చాలా మంది నా పేరు ఎక్కడైనా వేయాల్సి వస్తే వందే మాత్రం శ్రీనివాస్ అని అట్లా వేస్తుండేవాళ్ళు అనమాట. అది అలాగే ప్రెస్ లో వస్తూ తర్వాత సినిమాల్లో కూడా అట్లా వేయడం జరిగింది అనమాట. నిజంగా సార్. అంటే ఒక సినిమా మీతో పాటు ట్రావెల్ అవుతూ వస్తుంది, చాలా మంది యాక్టర్స్ కి టెక్నీషియన్స్ కి అలా వస్తూ ఉంటుంది. అండ్ ఆ సినిమాకి పనిచేసిన హీరో హీరోయిన్ గానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కంటే ఆ సినిమా పేరుని మీరు ఇంకొన్ని లక్షల సార్లు పలికేలా ముందుకు తీసుకెళ్తున్నారు. వండర్ఫుల్. కాలేజీలో అంటే అప్పటికే పాటలు పాడేవారు సార్ కాలేజీలో అంటే అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి. అమ్మాయిలు ఇంప్రెస్ చేయడానికి కోసం కాదు, ఇన్ జనరల్ గానే నేను మీరు పాడేవాళ్ళు వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. అది మీరేం చేయలేదు అక్కడ. సో కాలేజీలో లవ్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు అలాంటి లవ్ స్టోరీ, అలాంటి ఏం లేదు అసలు. ఎప్పుడు చూడలే. అయ్యో పక్క క్లాస్ అమ్మాయికో అసలు ఎప్పుడు ఎవరు నచ్చరే సార్? ఎవరు చెప్పండి సార్, ఎవరికి ఏంటి నచ్చారు? ఒక క్రష్ ఎవరో ఉండే లేదు అసలు ఎవరంటే ఇష్టం లేదు. అంటే అప్పట్లో నేను కొంచెం స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని. స్టూడెంట్ లీడర్ గా ఉంటే చాలా సిన్సియర్ గా ఇంకెవరన్నా గొడవ చేస్తుంటే నేను వాళ్ళ మందలించడం ఇలాంటి క్యారెక్టర్లు ఉండేవాడిని. కాబట్టి అదే స్టూడెంట్ లీడర్ అనగానే మొత్తం అందరినీ అరే వద్దు తప్పని ఇది కానీ చెప్తున్నా. అంటే ఆ హీరో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయిలందరూ చూస్తారు క్లాస్ లో, అలా ఉంటుంది కదా. స్టూడెంట్ లీడర్ అంటే హీరో కదా. కానీ ఇప్పుడు చూడు అమ్మాయిలు ఎంత బ్రహ్మాండం కేకలు వేస్తున్నారు కదా. ఆ రోజుల్లో అంటే దాదాపు సుమారుగా ఒక 25-30 years బ్యాక్ మాట్లాడడానికి కూడా అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. మాట్లాడటం అనేది చాలా నేరంగా ఉండేది అప్పట్లో. ఇప్పుడు చూడు ఎంత సరదాగా వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా. అప్పట్లో పాపం నిజంగా అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అలా ఉండే. ఇప్పుడు యూర్ ఆల్ ఈక్వల్, జెండర్ ఈక్వాలిటీ, అబ్బాయి అమ్మాయి ఇద్దరు సమానమే. అబ్బాయి లాగే అమ్మాయి కూడా ఫుల్ ఆన్ ఎనర్జెటిక్ గా వాళ్ళ ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతున్నారు. దే ఆర్ సో హ్యాపీ. అప్పుడంటే మీరు ఇలా వస్తున్నారంటే వాళ్ళు అలా తలదించుకుని అలా అట్టించట్టు వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడారా సార్? అంటే వాళ్ళ కాలుతో ముగ్గేయడం, ఎప్పుడైనా ఒక్క అమ్మాయి కోసం పాట రాయడం, పాట పాడడం? అసలు పాట రాసేవాడు కాదు, పాడిన సందర్భాలు ఉండేవారు. పాడిన సందర్భాలు ఉండేవి. సో అప్పటికి మొదలు పెట్టాలి. అప్పుడు రాముడు మంచి బాలుడు కదా. అప్పుడు రాముడు మంచి బాలుడా? ఇప్పుడు కాదు, అప్పుడు రాముడు మంచి బాలుడే. మీరు కంపోజ్ చేసిన పాట, మీరే పాడిన పాట. అవును. ఎందుకు? అంటే లవ్ మీద అంత డీప్ గా? అంత డీప్ కంటే యాక్చువల్ గా మేము ఈ సినిమా ఆహా సినిమాకి చేస్తున్నాం. సురేష్ కృష్ణ గారి ఇది నాగార్జున గారి సొంత సినిమా. ఇది నాగార్జున గారి ప్రొడ్యూసర్ గా. సో యాక్చువల్ గా ఈ పాట మేము రికార్డ్ చేసినప్పుడు ఇది హరిహరన్ చేత పాడించాలని నాకు పెద్ద కోరిక అనమాట. అంటే అప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ది బెస్ట్ సింగర్ ఎవరున్నారు అప్పట్లో కొంచెం మెలడీ సాంగ్స్ పాడేదంటే హరిహరన్ లాంటి వాళ్ళు పాడుతున్నారని. సో హరిహరన్ చేత పాడించాలనుకొని నేను ట్రాక్ పాడాను అనమాట. ట్రాక్ పాడిన తర్వాత ట్రాక్ విన్న వాళ్ళందరూ బాగుందన్నారు.
నాగార్జున గారు టిక్ పెట్టేశారంట, బాగుంది ఇది, ఇంకా మళ్ళీ దీన్ని మార్చడం అని చెప్పేసి. సో అట్లా నా సాంగ్ యాస్టేజ్ గా ట్రాక్ యాస్టేజ్ ఉండిపోయింది అనమాట. హరిహరన్ గారు పాడితే ఎలా ఉంటే తెలియదు కానీ మీరు పాడినందుకు బాగా ఫీల్ వచ్చింది నాకైతే. అదే సో వీటిలన్నింటినీ మించి అంటే ఇప్పుడున్న కరెంట్ స్టైల్లో, ఇప్పుడున్న మ్యూజిక్ ఏదైతే వింటున్నారో అందరూ వింటున్న స్టైల్లో ఇప్పటికీ ఆ ఫోక్, ఆ జానపదం అనేది ఎక్కడో అక్కడ ఎంత స్టైలిష్ సాంగ్ వచ్చినా, ఎంత అప్డేటెడ్ సాంగ్ వచ్చినా, ఒక్కసారి డప్పు వినకపోయినా, ఒక్కసారి అలా దరువు వినకపోయినా ఆ ఆల్బమ్ కంప్లీట్ అవ్వదు. 6 పాటల్లో ఎక్కడో ఒక చోట ఉంటుంది అది. నంబర్ 1 మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఇట్టైన సినిమాలు అన్నింటిలో కూడా మీరు అన్నట్టుగా రత్తాల పాట తీసుకోండి, ఎక్కడ దాకా అదే అది ఎంత దాన్ని అసలు సెన్సేషనల్ కదా. అంటే దాంట్లో అండర్ కరెంట్ ఫోక్ ఎప్పుడు కూడా చాలా స్పైసీగా ఉంటుంది, లేకపోతే చాలా కిక్ ఉంటుంది. కాబట్టి దానికి ఉన్న ఇంప్రెషన్ మనం చూస్తున్నాం. ఎక్కడ ఈ మెలడీ సాంగ్ సెకండరీ మెలోడీ వస్తుంది తప్ప నీకు ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది ఫోకే కదా. సో నేను ఇష్టం, అందుకే ఆ జానర్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను సెలెక్ట్ చేసుకోవాలా, సెలెక్ట్ చేయబడ్డారు. సో మీరు ఫేమస్ అంటే ఇప్పుడు జనరేషన్ కి ఇంకా కంటిన్యూ అవుతున్న పాటలు ఉన్నాయి అండ్ ఇప్పటికీ అందరికి ఇష్టం. సో మా వాళ్ళ కోసం ఏ పాట కావాలి? రాములమ్మనా? అయితే మీరు కోరస్ పాడాలి. మరి పాడతారా? రెడీ. డాన్స్ కూడా వేస్తారా? సారు కోరస్ వరకే అడిగారు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ పున్న మీరమ్మ, ఓ రాములమ్మ ఏం సూపులో ఎమ్మ, బేగు సుక్కలేనమ్మ, సిరి నవ్వులో ఎమ్మ, చంద్రవంకలేనమ్మ, ఓ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, కరిమబ్బు వరిదుబ్బు కన్ను గెలిపేనమ్మా, అరే సింధు మీద సింగేసి సెగ్గుమంటేనమ్మా, ఆ జింక పిల్ల పాదాలకు జంటు పుట్టేనమ్మా, అరే పరుగు పాయలోన పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నవే, విచ్చుకొని మొగ్గబోలే పచ్చిపాల నిగ్గువోలే ముచ్చటేసిపోతున్నావే, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో, వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే, నువ్వు పదిలంగుండాలే, భూమి తల్లి సాక్షిగా సేమంగుండాలి, సూర్యుడే నీ వంక తేరి చూసేనమ్మా, అరే అడుగేస్తే నేలంతా అద్దమాయేనమ్మా, ఓ రాములమ్మ, ఓ రాములమ్మ. థ్యాంక్ యూ. నిజంగా మా అదృష్టం మీలో ఇంతమంది గాయకులు ఉన్నారనేది ఇప్పుడే అర్థమైంది. అయ్యో మీకు అలా అర్థమైందా? ఎంత గుంపులో గోవింద బ్యాచ్ సార్. విడివిడిగా ఒక్కరిని పడమంటే అని వస్తుంది సార్. గ్రూప్ కాబట్టి అలా కలిసిపోయింది అంతే. అయ్యో మీరు అలా అనుకోకండి, మాకు మంచి వాళ్ళు, నాలా మంచి సింగర్స్ వీళ్ళంతా. సో మీకు ఇప్పుడు ఒక కంపోజిషన్ చేయాలనుకోండి సార్, మీరు ఏదైనా సెపరేట్ టైం ప్లేస్ అలా ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? మా పూరి గారు కథ రాయడానికి బ్యాంకాక్ సెలెక్ట్ చేసుకుంటారు. నేను అట్లా వచ్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే నేను చేసే సినిమాలు చిన్న సినిమాలు కాబట్టి ఇప్పుడు అలా చేసే అంటే ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటారా? నేను 90% నేను అంటే ట్రావెల్ ఉన్నప్పుడే నాకు ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. మీరు వేటూరి గారు పాట రాసేప్పుడు మీరు గమనిస్తే ఆయన ఒక కార్లో వెళుతున్నప్పుడు ఆయనకి చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది. నేను చాలా సందర్భాలు ఆయన దగ్గర, చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆయన ట్రావెలింగ్ లో చాలా అట్లా చూస్తూ చాలా విషయాలు చెప్పాడు. అది అట్టనే నిజంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు కూడా అలాంటి సందర్భాలు ఎక్కువ. నేను బుసేరామం పాట మేము అప్పుడు ఎక్కడో ఒక గెస్ట్ హౌస్ లో ఉన్నాము. కంపోజింగ్ వచ్చి మన కృష్ణాపురాయిలో కంపోజింగ్ గురుగారు దాసరి గారిది. మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు నా దగ్గర ఎప్పుడు టేప్ రికార్డు ఉండేది అనమాట. దాంట్లో పాడుకుంటూ వెళ్ళాను. వెళ్ళగానే ఇలాంటిది ఒక పాట వచ్చింది గురుగారు అన్నారు, చాలా బాగుంది, దీన్ని డెవలప్ చేయమన్నారు. అట్లా చాలా అట్లా అంటే దానికి పర్టికులర్ ప్లేస్ గా
ఇంతవరకు అట్లాంటి అవకాశం రాలేదు. ఇంట్లో ఎలా సార్? అంటే ఇంట్లో ఇప్పుడు ఇంత అద్భుతమైన కంపోజర్ అండ్ పాడతారు కాబట్టి ఇంట్లో కూడా అలా అప్పుడప్పుడు మాట్లాడతారా? సాసర్ మీద కప్పు పెట్టి కాఫీ తీసుకురామ్మా అలా మ్యూజికల్ మాట్లాడారు, మామూలుగా మాట్లాడు. ఇంట్లో ఇంకెవరైనా మ్యూజిక్ అంటే ఫ్యామిలీలో? మా వాడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు. ఓకే, బాబు నేర్చుకుంటున్నాడు. చదువుకుంటున్నాడు సార్? చదువుతున్నాడు. సో తను కూడా ఇష్టం, తనకు కూడా బాగా ఇష్టం. నారాయణ వాడికి చిన్న ఇంట్రెస్ట్ ఉంది, బాగా చిన్న తపన ఉంది వాడికి. వండర్ఫుల్. వాళ్ళ ఏజ్ గ్రూప్ గ్యాంగ్ అందరితో కూర్చుని మీరు ఇలా కబుర్లు చెప్పారనే విషయం తెలిస్తే అతను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సూపర్. అండ్ వందే మాతరం గారు, చాలా చాలా థ్యాంక్స్ మీరు మా ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు. సరదాగా కాసేపు హాయ్ చెప్పడానికి, వీళ్ళందరితో మాట్లాడడానికి ఇలా వచ్చారు. చాలా షోస్ లో ఆయనతో పాటు ఆయన నుంచిన స్టేజ్ మీద నేను నుంచునే అదృష్టం నాకు దొరికింది. మోర్ దాన్ 250కి పైగా చిత్రాలకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, కంపోజ్ చేశారు. ఎన్నో వేల పాటలు. అండ్ అందులోంచి ఎప్పటికీ చరిత్రలో, హిస్టరీలో ఎప్పటికి ఎన్ని వందల ఏళ్ళైనా నిలిచిపోయే పాటలు, ఆయన కంపోజ్ చేసిన పాటలు ఉన్నాయి. ఆ పాటలు అలాగే జనరేషన్స్ అలా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ వెళ్ళిపోయే ముందు ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి వాళ్ళకి. ఎంత బాగా పాడతారో, ఎంత బాగా కంపోజ్ చేస్తారో అంతే బాగా డాన్స్ చేస్తారు. అబ్బో గురూజీ, లెట్స్ డూ కుమ్ముడు. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. ఓపెన్ చేసే ఏమిటో కెమెరా. ఓకే, ఒక 50 బెంజ్ కార్లు వస్తాయి. 50 బెంచ్ కార్లా? పెడదాం. మీ నాన్నగారిని ప్రొడ్యూసర్ గా పెడదాం. వెరీ గుడ్. ఓపెన్ చేసి వెరీ గుడ్, చేశాను. కెమెరా రోలింగ్. రోలింగ్. ఓకే, స్టార్ట్. స్టార్టే. ఒక చిన్న పల్లెటూరు చిన్నగానే ఉంటాయి, నువ్వు చెప్పు. కింద పల్లెటూరు కింద ఇలా వస్తుంది కెమెరా. కిందికి పై నుంచి కిందికి వస్తుంది. వస్తూ ఉంటది. వెంటనే పెడుతుంది, తొందర చెప్పు. 50 బెంజ్ కార్లు అని వస్తుంటాయి. 50 బెంజ్ కార్. సౌండ్ రాదే. సరే, ఓకే. 50 ఆడి కార్లు. ఆడి కార్లు, ఈడి కార్లు ఎందుకు? మన సొంత కార్లు ఏం లేవా? అవి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. అవి జుష్ అనేసి జుష్. కార్ డోర్లు ఫటా అని ఓపెన్ అవుతాయి. లెఫ్టా రైటా? రైట్ లెఫ్ట్ రెండు. ఆ కార్లలో అందరు ఫారెనర్స్. ఫ్రంట్ డోర్లే ఎలా ఓపెన్ అవుతాయి? ఫటా. అందులో అందరు ఫారెనర్సే, తెల్లగా ఉంటారు, కత్తి లాంటి ఫిగర్స్. కత్తి లాంటి ఫిగర్స్. వాళ్ళు ఎందుకు చాకులు కత్తులు ఎందుకు తెచ్చుకున్నారు? వాళ్ళు మర్డర్ చేయడానికి వచ్చారా? సెల్ఫీ దిగడానికి వచ్చారు. సెల్ఫీ దిగడానికి వచ్చారు. ఈ మధ్య కత్తులలో కూడా కెమెరా పెట్టుకొని తిరుగుతారు. మీకోసమే ప్రదీప్. జిటాక్సిన్ 650 టాబ్లెట్ తెప్పిస్తాను. పైనుంచి ఒక హెలికాప్టర్ అది కిందకి వస్తా. మీరు దిగుతారు. ప్రదీప్ మెల్లగా ఒక అడుగు ముంగట్కేస్తారు. వెనక నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ట్రైన్ ఏమి ఉండదు. హెలికాప్టర్, ట్రైన్, కారు. హెలికాప్టర్, ట్రైన్, కార్. మీరు మెల్లగా ఒక అడుగు ముంగట్కేస్తారు. ఇంటర్వెల్.
లెవెల్. వెరీ గుడ్ అమ్మాయి. మీరు మెల్లగా కాలు సగం బయటికి ఆస్తిపోయింది. మీరు మెల్లగా కాలు బయటికి పెడతారు. అప్పుడు కెమెరా అగ్నిస్కరణ తంది మళ్ళీ బ్లేజర్, బ్లాక్ బ్లేజర్ వేసుకుంటారు. బ్లాక్ బ్లేజర్. బ్లేజర్. ఓకే. బ్లాక్ గాక్స్ పెట్టుకుంటారు. అబ్బా నాకు బిల్ల ఎంట్రీ కావాలి. వందే మాత్రం శ్రీనివాస్ మ్యూజిక్ బ్యాక్ నుంచి సూపర్ అని వస్తుంది. స్లో మోషన్ లో మీరు అలా 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 స్లో మోషన్ వెళ్తానా, కెమెరా స్లో మోషన్ లో రోల్ అవుద్దా? నేనే స్లోగా వెళ్తా, ఎందుకైనా మంచిది. మీరే స్లోగా వెళ్తారు. బెటర్. అయితే గర్ల్స్ అందరూ, ఎవరందరూ ఫారెనర్స్ అందరూ తెల్ల, మీరు కాదంట ఫారినర్స్ అంట. మీలాగా తెల్లగా ఉంటారు ప్రదీప్, తెల్లగా ఉంటారు మీలాగా. నేను తెల్లగా ఉంటానని ఒప్పుకున్న మొట్టమొదటి మహిళ. కాకపోతే కొంచెం పొడుగుగా ఉంటారు. అయితే తెల్లగా ఉన్నట్టేలే, అయితే తెల్లగా ఉన్నట్టే. ఇది నమ్మాయంటే అది నమ్ముతా. అందరు మీ వెనక పరిగెడతారు. ఇక్కడ సెల్ఫీ కావాలి, ఇక్కడ ఆటోగ్రాఫ్ కావాలి, ఇక్కడ ఆటోగ్రాఫ్ కావాలి, ఇక్కడ ఆటోగ్రాఫ్ కావాలని. ఇక్కడ ఆటోగ్రాఫ్ కొత్తగా ఉంది. ఓకే ఓకే. అందరు వెనకాల, అందరు ఫారెనర్స్ మీ చుట్టూ తిరుగుతారు. ది ఎండ్ ఇప్పుడే కాదు, ఇంకా ఉంది. ఒక తెలుగు అమ్మాయి ఇలా అని చూస్తుంది మిమ్మల్ని. మీరు ఇలా సేమ్ అలానే, మీరు అలానే చూస్తారు ఆ అమ్మాయిని అని, అలానే చూస్తారు. ఎప్పుడు చూడలే కదా. మీ చూపు ఆ అమ్మాయి మీద పడింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? అరే ఆటో నువ్వు చెప్పమ్మా, నువ్వు కంటిన్యూ, నువ్వు చెప్తూ ఉండు. బాగుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు? మీ నంబర్ యాదగిరి గాడి గేదె ప్యాడ్ ఎట్లా చూడండి ఒకసారి. ప్రదీప్ విను, మీ నంబర్ నాకు ఇస్తే టోటల్ మొత్తం సినిమా స్టోరీ చెప్తా. ఏది ఇది కాకుండా టోటల్ సబ్జెక్ట్ ఉంది, ఇంకా టోటల్ సబ్జెక్ట్ ఉంది. బాహుబలి 3 కన్నా హిట్ అవుతుంది. బాహుబలి 3 తీసేస్తాం. బాహుబలి తీయడానికి రాజమౌళి ఉన్నారు, మా ఐశ్వర్య తీయడానికి మా రాజ్ కుమార్ ఉన్నారు. ఆయన ఒకసారి మీరు సంప్రదించండి. ఆయన ఇంతకంటే క్రియేటివ్ ఐడియాస్ ఉంటాయి ఆయన దగ్గర. మీరు 50 వాడారు, ఆయన ట్రైన్ లో 4-3 ఒకే ట్రాక్ మీద ప్లాన్ చేస్తారు. ఓకేనా? మీరు టెన్షన్ పడకండి, కొంచెం టచ్ లో ఉండండి, చెప్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఈ రోజు ఒక నిమిషం, ఈ రోజు మేడే కార్మికుల దినోత్సవం. సో సూపర్ ఎనర్జెటిక్ గా ఉన్న మీలోంచి ఓ ఇద్దరికి లిటిల్ ప్రాబ్లం ట్రీట్మెంట్ ఇప్పిస్తే సెట్ అయిపోద్ది అంతా కదా. సో రాగానే మొదటి పోని కొబ్బరికాయ నా నెత్తిమీ కొట్టిన మేడం గారు రండి. కంగ్రాచులేషన్స్. అండ్ మీతో పాటు పోటీ పడ్డానికి చాక్లెట్ పాప, ఎర్ర జెండె నీయలో, ఎర్రనిది జెండె నీయలో. మేడం గారు మీ పేరు? లావణ్య. లావణ్య, మీరేం చేస్తుంటారు? డిగ్రీ 3rd year. ఓకే, ఏ కాలేజ్? జాగృతి. అంటే ఏంటి తెలుసా? కాలేజ్ నేమ్ నాన్నగారికి ఆస్తుందిగా ఉన్నట్టుంది. ఉండాలే, ఈ మాత్రం తెలివితేటతో డిగ్రీ పాస్ అవ్వాలంటే మిమ్మల్ని ఫాలో అయ్యి ఇక్కడ దాకా వచ్చా. నన్ను చదివించాలని పాప మా ఇంట్లో ఇల్లు ఖాళీ అయిపోయిందిలే అమ్మా. మేడం గారు మీ పేరు? నా పేరు కావ్య. మీరేం చేస్తుంటారు? బీటెక్ నెక్స్ట్ ఇయర్. బీటెక్ నెక్స్ట్ ఇయర్. బీటెక్ నెక్స్ట్ ఇయరా? అదేం సబ్జెక్ట్ బాగుంది, కొత్తగా పెట్టారు. అంటే ఈ ఇయర్ ఇంటరా? వెరీ గుడ్. ఈ స్టడీస్ కాకుండా ఇంకేమైనా? అన్ని తప్ప. పాటలు పాడడం, డాన్స్? అబ్బా అబ్బా అయ్యో. సో ఇప్పుడు మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ గ్రర్ అని తిరిగి ఆగుతుంది. అది ఆగాక మీరు పరిగెత్తుకుంటే వెళ్ళి చేతులు వెనక పెట్టుకుని ఆ ప్లేట్ ఉన్న పిండిని ఉఫ్ అని ఊతారు. ఆ ఊది 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 ఊతే చివరిలో కాయిన్ కనిపిస్తుంది. ఆ కాయిన్ కనిపిగానే ఆ కాయిన్ తీసి పక్కన పెట్టాలి. అంతే, అంతే. ఎంతో గట్టి ఉఫ్ అని ఊతే కంటిన్యూస్ ఊతూ ఉండాలి. హెల్ప్ చేస్తావు. నేను మామూలు వెళ్ళుకుంటా చూడు, నువ్వు పిచ్చిపోద్ది. సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు? అయితే నువ్వు ఆడు. అయితే నువ్వు ఆడు. లావణ్య ఆడు.
కథలకు అసలు టెన్షన్ పడకు. మీరు ఇటు రారా? రిలాక్స్, నేను వస్తా. రిలాక్స్. రండి, వస్తున్నా అమ్మా. మీరు రండి మరి. చెప్పని అమ్మా. ఓకే, సో ఇక్కడ కూర్చో. 3, 2, 1 గో. మీ వాళ్ళని చూడమ్మా సార్. ఏం లే, ఫస్ట్ స్టార్టింగ్ లో కొంచెం తిప్పుతున్నట్టుంటది, ఇప్పుడు కొంచెం స్పీడ్ అయ్యింది. కాసేపు అయితే అలవాటు అయిపోతుంది. వద్దు వద్దు వద్దు, వద్దా? చాలు చాలు. అరే వద్దంటారా, ఫుడ్ క్యాన్సిల్. ఆపండి ఆపండి. వద్దు వద్దు, ప్లీజ్ ఆపండి. అమ్మా అమ్మా. అమ్మా, ఆహా. ఓ. ప్లీజ్ ప్లీజ్ ఆపండి. నేను చెప్పింది రిపీట్ చేయి. ఆహా. ఓహో. ఓహో. 3, 2, 1 స్లోగా స్టాప్. అవళి అయ్యేసే అడగడా. ఆగండి ఆగండి, ఒక్క నిమిషం ఒక్క నిమిషం. పడేసి నన్ను మీద ఎక్కి హ్యాండ్స్ బ్యాక్. ఇక్కడి నుంచి కాదు, దాని దగ్గరికి చూడు చూడు. ఇంకా ఇంకా అద్దె, ఇంకా ఇంకా చూడు, ఇంకా అద్దె. దొరికింది దొరికింది దొరికింది, ఆల్మోస్ట్ అక్కడ. అబ్బా. ఆ. అర్రే ఉందా అసలు? ఏంటమ్మా ఉందా? ఉండాలి మరి, మర్చిపోయినట్టు. చూడు చూడు వెళ్ళేసి. ఎవరు అసలు పెట్టింది? అదా తీసేనా? తీసి కెమెరా చూసి. అమ్మా ఎక్కడ పోయినా అనుకున్నా నా రూపాయి పిల్ల. ఇలా తిరిగి సార్ వాళ్ళ వైపు రావు. న్యూ మేకప్ అందరూ. సూపర్ సూపర్ వండర్ఫుల్. చూసానా? అది అప్పుడే కాదు, రూపాయి పిల్ల దొరికింది. డ్రెస్ కాంబినేషన్ కూడా చాలా బాగా కుదిరింది. చాలా బాగా, అన్నిటికంటే ముందు ముఖ్యంగా హెయిర్ కలర్ చాలా బాగా పెట్టండి. ఇంకా బాగా నచ్చండి మూతి చుట్టూ. అవునా? తీక్ మీసం. సో వెల్ ప్లేడ్, సూపర్. సో ఆవిడెంత ఫాస్ట్ గా కాయిన్ బయట తీస్తారో చూద్దాం. Selfie. ఇలా అని. ఫోన్ తెచ్చుకో. సో ఇప్పుడు ఆంటీ, పెద్ద ఆంటీ, కమాన్ ఆశీర్వాదం. కూర్చో, కుర్చీలో కూర్చో. మామూలు కూడా తన ఆశీర్వాదం. 3, 2, 1 గో. మెల్లగా మెల్లగా స్టార్ట్ అవ్వలే. మెల్లగా. అరే ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇంకేం సంగతులు? ఇంకేం సంగతులు? మామూలు పెయింటింగ్ వేయడం ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? పెయింటింగ్. కానీ చాలా థ్యాంక్స్ సార్, చాక్లెట్ తెచ్చి ఇచ్చాను. నాకు ఇప్పటివరకు ఎవ్వరు చాక్లెట్ ఇవ్వలేదు తెలుసా, అందుకే ఇట్లా. అంతా బిస్కెట్లు వేసేవాళ్ళే. కానీ చాక్లెట్ ఇచ్చి బిస్కెట్ వేసే. అరే 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 మెల్ల మెల్ల, అరే మెల్ల మెల్ల మెల్ల. అయ్యా ఎవరా శాడిస్ట్? మెల్ల ఉన్నాయా? అంతా ఒకటే కాలేజా? జాగ్రత్త. శ్రీ చైతన్య, అందరు శ్రీ చైతన్య. సూపర్ సూపర్. సో మార్నింగ్ టైమింగ్ సెట్ మీ. సారీ 3 మర్చిపోయా. 2, 1 ఓల్డే. కావ్య కావ్య ఉన్నదే పడేసి నన్ను మీద ఎక్కి కావ్య అమ్మా కావ్య ఉన్నదే పక్కలాగా అమ్మ మెల్ల. హ్యాండ్స్ బ్యాక్. హ్యాండ్స్ హ్యాండ్స్ హ్యాండ్స్. అద్దె అద్దె. ఎస్. ముక్కు ముక్కు ముక్కు. చాలా ఈజీ. దా సగం నా నోట్లోనే ఉంది. ఇంకొంచెం ప్లేట్ లో ఉందిలే. దొరికిందా? వాళ్ళకేసి చూడు ఒకసారి, దొరికిందా లేదు? చేతులు వాడకమ్మా. ఎవర్రా ఇంత పిండి వేసింది? ఓకే వెరీ గుడ్ సూపర్. కడ్డ అంతా అయిపోతాయి. చేతులు పెట్టరు.
చేతులు పెట్టకు ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు. అడుగు. చేతులు వాడకుండా ఇక ఇలా అందరికి ఇల్లు వాళ్ళు కూడా అందరికి ఇల్లు. సూపర్ వండర్ఫుల్. ఏం కనిపిస్తుంది అక్కడ? సూపర్. ఇంకోటి రిక్వెస్ట్ ఆర్డరా? ఆర్డర్. అండ్ మీ ఇద్దరులో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలిచింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. కంగ్రాచులేషన్స్. Thank కరెంట్ you. ఆఫ్ బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలిచావు. సో నీకోసం ఇదిగో ఈ మొక్కని ఇస్తున్నాం. అండ్ దిస్ స్పెషల్ గిఫ్ట్. చక్కగా నువ్వు దీన్ని నువ్వు ఇచ్చావు. మీ ఇంటి దగ్గర మా మీకు ఇంట్లో. ఎక్కడ ఇంట్లోనో ఎక్కడ మీకు ప్లేస్ ఉన్నా ఎక్కడ మీకు అవకాశం ఉన్నా దాన్ని అక్కడ దీన్ని ప్లాన్ చేయండి. అండ్ తప్పకుండా ఈ మొక్కతో ఓ సెల్ఫీ దిగి మాకు పంపించండి. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫుల్ ఆన్ ఎనర్జీ. చాలా అద్భుతంగా మాట్లాడారు. చాలా మంది మాట్లాడారు నాతో. అసలు కొంతమంది అయితే నాన్ స్టాప్ మాట్లాడారు. మాట్లాడుతూనే ఉన్నారు, నాతోనే మాట్లాడారు. సో ఇదే ఎనర్జీని కంటిన్యూ చేయండి. సరదాగా మళ్ళీ ఇంకోసారి మా ఎక్స్ప్రెస్ రాజాలో రావాలనుకుంటే రావచ్చు తప్పకుండా. బట్ కీప్ స్మైలింగ్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్. సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్. చాలు ప్రదీప్, ఇక ఈ సరసాలు చాలు వీళ్ళతో. గిటార్ ప్లే చేసి గిలిగింతలు పెట్టావు, పియానో ప్లే చేసి ఫీలింగ్స్ కలిగించావు. ఇంకా ఎంతకాలం ఈ సరసాలు? ఏంటి నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటున్నారేంటి మీరు? సరసాలు చాలు శ్రీరాము వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ప్రదీప్ నీతో వండాను. అంటే ఎప్పుడు చేసి అలసిపోయా? ప్లీజ్ ప్రదీప్. ఆడింటే బొమ్మల